మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మనం చాలా వీడియోస్ చేసాం. ట్రంప్ రేపు ప్రమాణ స్వీకారం చేపట్టాక ఇమ్మీడియట్లీ సైన్ పెట్టేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో కొరడా విసురుతాడు అని చెప్పి చాలా వీడియోలో కూడా మీరు చెప్పారు. మరి ఒక్కసారి మనం ఈరోజు మళ్ళీ మన భారతీయులకి ఈ ఇమిగ్రెంట్ కష్టాలు అనేవి ఎలా ఉంటాయి, రేపు పొద్దున ఇదే కనుక జరిగితే వచ్చే సమస్యలు ఏంటి, వాటి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అది ఎంత మాట్లాడినా తరగని సబ్జెక్ట్ అది. ట్రంప్ రాకముందే అలజడి క్రియేట్ చేశాడు. ఏదో పాట ఉంది అలజడి అని. ఇప్పుడు అలజడి స్టార్ట్ అయిపోయింది. వచ్చిన తర్వాత అలజడి 2 times 3 times 4 times మల్టీ ఫోల్డ్ అయిపోతుంది. జనరల్గా స్టూడెంట్స్ ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇమిగ్రేషన్ అనేది ప్రతి కంట్రీకి ఆ కంట్రీ వాళ్ళు బతకాలి, మంచిగా ఉండాలి, సంపాదించాలి అనుకుంటాం. అందులో ట్రంప్ నెంబర్ 1లో ఉంటాడు. మన దేశాలు రావాల్సిన డబ్బు, సంపాదించిన డబ్బు ఇతర దేశాల వాళ్ళు సంపాదిస్తున్నారు. మన వాళ్ళకి జాబ్స్ పడిపోతే వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. సో జనరల్గా ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్, అట్లీస్ట్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి, అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరికైనా యుఎస్ వెళ్ళాలి. చాలా ఇప్పుడు అన్ని అదర్ కంట్రీలు ఉన్నాయి. యుఎస్తో పాటు నెదర్లాండ్స్, యూకే, జర్మనీ ఇవన్నీ కూడా వస్తుంది. దానికున్న ఇంత కష్టం ఉంటుంది. వరల్డ్లోనే టఫెస్ట్ ఇమిగ్రేషన్ కాన్సెప్ట్ అంటే మీకు యుఎస్. అంత టైట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది, లక్షల మంది గ్రీన్ కార్డ్ లేకుండా, పిఆర్ లేకుండా బతుకుతున్నారు. కొంతమంది మెజారిటీ వేల మంది ఇల్లీగల్ వేలో కూడా వెళ్ళిపోయారు. పిఆర్ అంటే సార్ పర్మనెంట్ రెసిడెన్సీ. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఏదో కన్సల్టెంట్ ద్వారా వెళ్ళాలి, ఇండైరెక్ట్ వేలో వెళ్ళాలి, ఇల్లీగల్ వే వెళ్ళాలని కూడా తప్పు ఆలోచన. ఎందుకంటే ఉండరు. నిజం నిప్పు లాంటిది. ఎప్పుడైనా పొగ వస్తుంది. నిప్పు లేకుంటే పొగ రాదు. ఒకసారి స్క్రూటినీ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? కొన్ని వందల వేల మంది ఇల్లీగల్ ఎంట్రీస్లో ఈ రెస్టారెంట్స్లో, పెట్రోల్ పంప్లో, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అన్స్కిల్డ్ లేబర్ అండ్ ఇల్లీగల్ ఎంట్రీ. అయితే ట్రంప్ది ఇండియా మీద ఏం కోపం లేదు. ఆయన ఏంటంటే మిగతా మెక్సికన్స్ మీద బాగా ఎక్కువ ఉంది, మన మీద ఎక్కువ మెక్సికన్స్. సో మెక్సికన్స్ ఎతికే ధోరణిలో మనం కూడా బయటపడతామని టెన్షన్ ఎక్కువైంది. మనల్ని డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు ట్రంప్. ఇప్పుడు వేరే వాడి కోసం అయితే మనం దొరుకుతామేమో అని అది ప్రాబ్లం. అది పెద్ద కన్సర్న్ అయిపోయింది. ఇప్పుడు గుమ్మడికి వెళ్దాం ఎవరంటే భుజాలు తడుకుంటారు. మనల్ని డైరెక్ట్గా ఇండియన్స్ తక్కువ ఉన్నారు. బట్ ఆ తక్కువ మంది దొరికిపోతే ఏమవుతుంది? ఇప్పుడు చెక్ చేస్తారు ఆ ప్రాసెస్. నువ్వు ఎక్కడ, ఏ ఊరు, ఏ కంట్రీ, ఎప్పుడు వచ్చావు, ఏం చదువుకున్నావు, చెకింగ్ ఎలా చేస్తుంది అంటే చాలామంది తెలియదు. ఇప్పుడు ఒక ఆయన యూనివర్సిటీ అక్కడ ఉండాల్సిన యూనివర్సిటీలో ఉండాలి. యూనివర్సిటీలో జాబ్ చేసుకుంటే ఎవరు? వీళ్ళు ఏం చేస్తారు? యూనివర్సిటీలో జాబ్ రాదు. ఈ థర్డ్ డిగ్రేడెడ్ యూనివర్సిటీ 3000 యూనివర్సిటీలో 150, 200 యూనివర్సిటీలో కొద్ది బ్రాండ్ ఉండేవి. ఆ లొకేషన్ బట్టి కూడా బ్రాండ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? యూనివర్సిటీలో లేకుండా పార్ట్ టైం చేయడానికి కొన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తారు, మైల్స్ చేసి అక్కడ పని చేసుకొని పెట్టుకుని వాళ్ళు ఇచ్చేస్తారు. వీళ్ళు చెక్ చేసినట్టు ఆ క్రెడిట్ కార్డు హిస్టరీ చూసారనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసారనుకోండి, అడుగుతాడు నువ్వు యూనివర్సిటీ ఉన్నావు, అక్కడ ఎందుకు ఉన్నావు? సో దే ఈజ్ నో ఆన్సర్. ఓకే, ఒకసారి వెళ్తే ఏమంటారు చూడడానికి, రోజు అక్కడే బిల్లు ఉంటాయి. నువ్వు వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ బిల్లు, నువ్వు తినే తిండి, నువ్వు వేసుకునే అన్నీ అక్కడ ఉంటాయి. అదొక క్లూ. సో స్టూడెంట్స్ మాత్రం స్కిల్డ్ వేలో, ప్రొఫెషనల్లో, రైట్ వేలో వెళ్తే మంచిది. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు ఉంటాయి. ఎంతోమంది ఎస్పెషల్లీ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళు, కన్సల్టెంట్ లాస్ట్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఈ స్టూడెంట్స్ని యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకొని స్టూడెంట్స్ని యూనివర్సిటీ దగ్గర పంపించి స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోరు, యూనివర్సిటీ డబ్బులు ఇస్తుంది వాళ్ళకి. ఒక మెథడ్. రెండో కన్సల్టెంట్ ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, యూనివర్సిటీ దగ్గర డబ్బులు తీసుకోరు. అప్పుడు ఏమవుతుంది? దే విల్ రికమెండ్ ఫర్ క్వాలిటీ యూనివర్సిటీస్. ఇప్పుడు కేంబ్రిడ్జ్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ప్లస్ అన్ని యూనివర్సిటీలకి అన్ని కోర్సులు ఫేమస్ కాదు. ఇప్పుడు హార్వర్డ్ చాలామంది అనుకుంటారు మంచిదే, అది అండర్ గ్రాడ్యుయేట్ బాగా ఫేమస్, ఎంఎస్కి అంత ఫేమస్ కాదు. అట్లా కొన్ని ఉన్నాయి. స్టాన్ఫర్డ్, కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ పెనిన్సులా చాలా ఉన్నాయి. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు. కన్సల్టెంట్ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా రైట్ వేలో ఆన్లైన్ ఎగ్జామ్లో రాసినట్టు ఎవరిని తీసుకోవట్లేదు, మ్యానిపులేషన్స్ అయిపోతున్నాయి. స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళాలనుకుంటే కష్టపడాలి. ఏ స్కిల్ మీద వెళ్తే ఆ స్కిల్ మీద మీరు ఎక్స్పర్టైజ్ అవ్వాలి. ఇంకో యూఎస్లో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏ ఫీల్డ్ చదివో ఆ ఫీల్డ్లోనే జాబ్ చేయాలి. నువ్వు మెకానికల్ చదివి కంప్యూటర్లో చేస్తుంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. సో అది కూడా ఒక మిగతా కంట్రీలో పట్టించుకోరు. వాడు పని చేస్తున్నాడా లేదు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉంది, దుబాయ్ ఉంది, నువ్వు ఏ క్యాస్ట్, ఏ స్కిల్ అవన్నీ పట్టించుకోడు. జాబ్ చేస్తున్నావా లేదా? ఇక్కడ అలా కాదు. నువ్వు జాబ్ చేసి ఇర్రిలెవెంట్లో జాబ్ చేస్తే మళ్ళీ పట్టుకుంటావు. ఎందుకు? నువ్వు కంప్యూటర్స్లో చదివి ఫార్మాలు ఎందుకు చేస్తున్నావు?
కానీ ఈడేందుకు జాబ్ దొరక్క అక్కడ చేరిపోతాడు. సో అది కూడా కరెక్ట్. సో ఇమ్మిగ్రేషన్ ఇప్పుడు 80,000 మందికి లాటరీ సిస్టమ్ ఉంది. ఆ లాటరీ సిస్టంలో ఎంతమంది వస్తారు? 1:4 అని చెప్పాను నేను. 80,000లో ఏమవుద్ది? ఈ ఫస్ట్ టైం రాలేదు, ఓకే, సెకండ్ టైం రాలేదు, నెక్స్ట్ టైం వేసినప్పుడు స్కూటీనీ చేసినప్పుడు వీసా ఇమిగ్రేషన్ చేసినప్పుడు నీకు 2 సార్లు రాలేదు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఏ జాబు లేకుండా 2 నెలల కంటే ఎక్కువ 60 days పర్మిటెడ్. ఆ 60 days దాటితే టికెట్లు స్టార్ట్ అవుతాయి. సో యూ షుడ్ బి వెరీ క్లియర్. వెళ్ళే ముందు ఎందుకు వెళ్తున్నాను, దేనికి వెళ్తున్నాను, ప్లస్ రీసెర్చ్ చేసుకోవాలి. యూనివర్సిటీ బాగా రీసెర్చ్ చేసుకోవాలి. ఆ యూనివర్సిటీ పేరు కంట యూనివర్సిటీ లొకేషన్ వాల్యూ ఉంది అక్కడ. కాలిఫోర్నియా అనేది బ్రాండెడ్. ఎక్కడో మన ఊరు పేరు తెలియదు, చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, అవి ఎవరికి తెలియదు. సో స్టూడెంట్ అనేది యూనివర్సిటీ గురించి రీసెర్చ్ చేయాలి, కన్సల్టెంట్ గురించి రీసెర్చ్ చేయాలి, కోర్స్ గురించి రీసెర్చ్ చేయాలి, జాబ్ ఆపర్చునిటీస్ గురించి రీసెర్చ్ చేయాలి. ఈ ఇంటర్న్షిప్ ఇప్పుడు ఎక్కువ యూనివర్సిటీలో రీసెర్చ్ ప్రొఫెసర్స్ ఉండరు. రీసెర్చ్ ప్రొఫెసర్స్ ఉంటే అదే యూనివర్సిటీలో అసిస్టెంట్గా జాయిన్ అయిపోవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్ అంటే జాబ్ అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటాడు, క్యాంపస్లోనే ఉంటాడు. ఈ ఎక్కడైతే ఈ రీసెర్చ్ ఇప్పుడు స్టాండర్డ్ యూనివర్సిటీలో మాత్రమే రీసెర్చ్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఈ చిన్న చిన్న యూనివర్సిటీలో అంత ఎఫర్ట్ లెక్చరర్లతో నడిపించేస్తారు. సో లెక్చరర్ ఈజ్ డిఫరెంట్, రీసెర్చ్ స్కాలర్ ఈజ్ డిఫరెంట్. సో రీసెర్చ్ ఉంటే నా కింద అసిస్టెంట్ పెట్టుకుని 4 ట్రైన్ చేసి 4 PhDలు ఇస్తాం వాడికి. సో అప్పుడు మన కిందే పనిచేస్తుంటే మన యూనివర్సిటీలో ఉంటాడు, మనం ఉన్న ప్లేస్ ఉంటుంది, అప్పుడు ఎటువంటి బాధ లేదు. అమెరికా వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడతారంటే నువ్వు ఒక ఖాళీగా ఉండి ఇల్లీగల్గా వచ్చినట్టు ఖాళీగా ఉంటావు. ఎందుకంటే జాబ్స్ కూడా ప్రతి 4 ఒకటికే వస్తుంది. అంటే మిగతా 3 మొత్తం 3,20,000 మంది ఉన్నారు. మరి 80,000 తీసి మిగతా వాళ్ళు ఏమవుతున్నారు, ఎక్కడున్నారు, ఏ వేలో ఉన్నారు, ఇల్లీగల్ ఉన్నారా లీగల్ ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది మిత్రులు బిజినెస్లు చేస్తున్నారు హోటల్, అక్కడ ఉన్న అసిస్టెంట్ అందరూ ఇల్లీగలే, వాళ్ళే చెప్తున్నారు ఇల్లీగల్. నెలకి $1,500 $2,000 ఇస్తారు, తిండి ఇచ్చేస్తారు, రూమ్ ఇస్తారు. సో $2,000 ఏంటంటే 1.6 lakhs. అమెరికాలో నథింగ్, ఇక్కడ ఇండియాలోనే వచ్చేస్తుంది. సో బట్ జాబులు లేక ఇప్పుడు బయటకి అక్కడ వెళ్ళి జాబ్ పోయింది అనుకోండి, ఇంట్లో చెప్పట్లేదు జాబ్ పోయిందని, చెప్తే ఇంట్లో వాళ్ళు భరించరు, పెళ్ళి అవ్వదు, కొంతమంది పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. అక్కడ కొంతమంది కేసులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటే ఇప్పుడు నన్ను ఇల్లు ఏంచి అమెరికాలో ఉంది, పేరెంట్స్ ఏంచి ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఇండియా అమ్మాయిని చేసుకున్నాను, ఇటు ఇక్కడ తీసేస్తే మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోవాలిగా, అది ఒక ప్రాబ్లం. కొంతమంది పిల్లలు కూడా కనట్లేదు, కంటే మళ్ళీ మమ్మల్ని తీసేస్తే పంపించేస్తే రిటర్న్ పంపిస్తే. సో ఇవి చాలా ఛాలెంజ్ చేస్తున్నాయి. ఇది మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్టు. ట్రంప్ ఏంటంటే ఈ వాంట్ టు రెగ్యులరైజ్. ఇంకోటి సార్, ఇప్పుడు ఇదంతా ఓకే, ఒకవేళ మనం ఇండియా నుంచి యూఎస్ఏ కానీ యూఎస్ఏ నుంచి ఇండియా కానీ మనీ పంపాలంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయంట కదా సార్. యూఎస్ నుండి ఇండియా పంపడానికి ప్రాబ్లం లేదు, ఇండియా నుండి యూఎస్ పంపడానికి ప్రాబ్లం, వన్ వే. ఎందుకంటే వాళ్ళు ప్రూఫ్స్ చూపించాలి కదా, అక్కడ ట్యాక్స్ ఫ్రీ సాలరీస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్. సో అందుకని బయట వాళ్ళకి అందరికీ ఉంది, మనకు స్పెసిఫిక్గా ఇండియా నుండి పంపించాలంటే లాస్ట్ 100 ఉంది. అక్కడికి వెళ్ళి యూఎస్ఏ నుండి ఇండియా పంపించడం ఈజీ, ఎందుకంటే వాళ్ళకి అంతా వైటే ఉంటుంది, మళ్ళీ మిగతా ఫార్మ్స్ ఉండవు. అండ్ యూఎస్ఏ నుండి ఇండియాకి రావాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చేసారు, ఓపీటీ అయిపోయిన తర్వాత, పోనీ ఇంకో 1 year 6 months అయిపోయింది, దాని తర్వాత ఉండడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ స్కూటీలో అయినా వాళ్ళు డౌట్ వస్తే అడుగుతారు. యూఎస్ వీసాలో ఏమడుగుతారు, ఇమిగ్రేషన్కి వెళ్ళినప్పుడు వీసా ఉంటుంది కదా మనకి, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. వీసా ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే వాడిని కంగిస్తారు, అంటే టెంప్ట్ చేస్తారు. నువ్వు ఇక్కడ ఇల్లీగల్ ఉన్నావు కదా, నువ్వు హోటల్లో ఆడికి తెలియదు అసలు ఈ పని చేస్తున్నాడు ఈ చెప్పడు. వాడు ఏమంటే వీసా ఆఫీసరు, నువ్వు పలానా పెట్రోల్ పంపులో చేస్తున్నావు కదా, ఎలా చేస్తావు అంటాడు. ఇటు చేయడు, వాడు భయానికి ఒకసారి ఓకే అన్నాడు అనుకో, వాడితోనే సంతకం పెట్టేస్తాడు, వీడు ఒప్పుకున్నాడు అని పంపించేస్తాడు. చాలా భయం పెట్టి చెప్పిస్తాడు. అంటే నిజమైతేనే నువ్వు చెప్పలేరు, ఒక అబద్ధం అనుకోండి మీరు చెప్పలేరు. అంటే సార్ వీసా సిస్టమ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ జాబ్ అంటే ఏం చెప్తారు? అంతే, ఇది ఎవరైనా మనకి స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే అమెరికా విల్ బీ హ్యాపీ. అంటే అక్కడ ఉన్న కంపెనీ కానీ హోటల్ కానీ ఏం చెప్పాలంటే వీడి అవసరం మాకు ఉంది, వీడు లేకపోతే మా పని ఆగదు, మా బిజినెస్ ఆగిపోతుంది, బిజినెస్ అవ్వదు అని 101 రీజన్స్ ఇచ్చి చెప్పాలి. ఆ స్పాన్సర్షిప్ ఉంటే దే కెన్ స్టే. ఇప్పుడు చాలా మంది 10-20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు బట్టి కూడా జాబులు పోతున్నాయి, వాళ్ళు కూడా టెన్షన్లో ఉన్నారు. అంటే ఇలా ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రీక్వెంట్ గా ట్రిప్స్ కూడా వేయలేరా సార్? వేయలేరు. ఎందుకు వేయలేరు అంటే వెళ్తే ప్రతిసారి చెకింగ్ అవుతుంది. నువ్వు ఇండియాకి ఎందుకు వెళ్ళి అసలు యూఎస్ మనీ ఎందుకు వస్తావు? నీ వీసా అయిపోయింది కదా, నీ స్టడీస్ అయిపోయినాయి కదా. చాలా మంది అమెరికా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇండియన్స్ కానీ అదర్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలి, అక్కడ చదువుకొని 50-60 లక్షలు కోటి రూపాయలు కట్టేసి చదువు అయిపోయిన తర్వాత వచ్చేయాలంటారు. అది వాళ్ళ రూల్. మన రూల్ ఏంటి, మనం వెళ్ళి 50 లక్షలు 5 కోట్లు చేసుకొని మనం వెళ్తాం. సో దెర్ ఈస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. సో మన ఆలోచనకి ఆ ఆలోచనకి చాలా తేడా ఉంది. సో అక్కడ చాలా ఇబ్బంది. చాలా మంది 5 సంవత్సరాలు రారు, ఇండియాకి వస్తే మళ్ళీ వెళ్ళలేడు. అంటే సార్ యూఎస్ఏ బార్డర్ దాటితే ఇంటికి వెళ్ళలేరు
అంటే ఏమంటారు సార్ అది క్వశ్చన్ మార్క్ అంటే? అంటే యుఎస్ ఆడు ప్రొఫైల్ పెట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు లాటరీ సిస్టమ్ 2-3 సార్లు ఎన్నిక కాలేదనుకో అది ఒక నెగిటివ్ పాయింట్, ప్రొఫైల్ పడిపోతుంది. ఇటు ఈ లాటరీలో ఎన్నిక కాలేదు, నెక్స్ట్ లాటరీలో ఇటు ఇన్కమ్ రావట్లేదు, ప్రూఫ్ చూపించారు, అపాయింట్మెంట్ కొంత డమ్మీ లెటర్స్ క్రియేట్ చేస్తారు కన్సల్టెంట్స్. ఆ కంపెనీలతో వాళ్ళు శాలరీ ఇవ్వరు, శాలరీ ఇచ్చినట్టు తీసుకొని ఏదో రికవరీ చేసుకుంటారు. ఇవన్నీ ఏదేమంటే మనం చెప్పాల్సింది అనుకుంటే మీరు అమెరికా వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళాలంటే మంచి ఫామ్గా రైట్ ట్రయల్గా వెళ్ళండి. రైట్ ప్రాసెస్ వెళ్తే మీకు ఇల్లీగల్ ప్రాసెస్లో వెళ్ళిపోతే ఏదైనా షార్ట్ కట్స్ వెళ్తే ఎప్పుడైనా డేంజరే. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ హీట్ అనేది బాగా ఉంది అని చెప్పుకోవచ్చు అంటారు. బాగా కాదు, ఫుల్గా ఉంది. అది జనవరి 20 తర్వాత ఇంకా పెరుగుతుంది. సో అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నో వి విష్ గుడ్ లక్ ఫర్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు అమెరికా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.